హాయ్ అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్‌పీ యూకే వ్లాగ్స్. సో రీసెంట్‌గా 3 డేస్ బ్యాక్ అయితే యూకే హోమ్ సెక్రటరేట్ అయితే యూకే సెటిల్మెంట్ వీసాకు సంబంధించి అయితే కొన్ని కొత్త రూల్స్ తీసుకురాబోతున్నామని అయితే అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన అన్ని కన్సల్టేషన్ పేపర్స్ కూడా వెబ్‌సైట్‌లో పెట్టారు. సో ఆ పేపర్స్ అనేవి త్వరగా నేను చదివాను. సో ఆ కొత్త రూల్స్ ఏంటివి? ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి? సో ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ చేస్తాయి? ఇంకా ఇప్పుడు యూకే రావాలనుకుంటున్న వాళ్ళు రావచ్చా? డెసిషన్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అసలు మన పైన ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి? సో చాలామంది చాలా వీడియోస్ చూసాను నేను. సో యూకే కంప్లీట్‌గా ఇప్పుడు డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ రావచ్చి వేస్ట్ అని అయితే చాలా వీడియోస్ చేశారు. ఇంకా కొంతమంది అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం రాంగ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. సో నేను ఈ వీడియోలో అయితే క్లియర్‌గా నాకున్న డౌట్స్ అయితే క్లియర్‌గా నేను కూడా చూసుకున్నా. అసలు ఇవి ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతున్నాయి? సో ఇవి మన పైన ఎఫెక్ట్ అవుతుందా? లేదా? అనేది అయితే క్లియర్‌గా అయితే నేను ఆ కన్సల్టేషన్ పేపర్స్ అయితే థరోగా చెక్ చేశా. సో నేను నాకు అర్థమైంది. అన్ని పాయింట్స్ అయితే మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నా ఈ వీడియోలో. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మేజర్‌గా వీసా రూల్స్ అన్నీ చేంజ్ అయ్యేటివి ఇండెఫినిట్ లీవ్ టు రిమైన్ సెటిల్మెంట్ వీసాకు సంబంధించినవి కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు. ఇండియాలో ఉండి సో యూకేకి ప్లాన్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. సో వాటి కోసం క్లియర్‌గా మళ్ళీ బ్రీఫ్‌గా చెప్తున్నాను. సో ఐఎల్ఆర్ అనేది మామూలుగా మనము స్కిల్ వర్క్ వీసా, ఇంకా అదర్ వీసా, గ్లోబల్ టాలెంట్ వీసా, ఇంకా కేర్ వీసా, ఈ అన్ని వీసాల త్రూ మనం 5 ఇయర్స్ ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది. 5 ఇయర్స్ ఫిక్స్డ్ పీరియడ్లో మనం యూకేలో ఉన్నట్లయితే మనకు సెటిల్మెంట్ వీసా వస్తుంది, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా వస్తుంది. మనకు నచ్చిన వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. మనం ఎన్ని సంవత్సరాలు ఉండాలనుకుంటే ఇక్కడ యూకేలో ఉండొచ్చు. ఇంకోటి ఆ వీసా పైన మనం 12 మంత్స్ 1 ఇయర్ ఉన్నట్లయితే మనం బ్రిటిష్ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఇంకా మన పబ్లిక్ ఫండ్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. చైల్డ్ బెనిఫిట్స్ కానీ, ఇంకా మనం జాబ్ చేయకపోతే గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి. సో ఇవన్నీ బెనిఫిట్స్ రావాలి. సెటిల్మెంట్ వీసా అనేది ఇంపార్టెంట్. అందుకే అందరూ సెటిల్మెంట్ వీసా 5 ఇయర్స్ మేనేజ్ చేసుకొని సెటిల్మెంట్ వీసా తీసుకొని ఇంకా బిజినెస్ కానీ, ఇంకా అదర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ వెతుక్కుంటూ ఉంటారు ఇక్కడ ఉండడానికి. సో అది ఐఎల్ఆర్, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. ఐఎల్ఆర్ సంబంధించిన రూల్స్ ఇప్పటివరకు ఎట్లా ఉన్నదంటే ఫిక్స్డ్ టర్మ్ ఉంది. 5 ఇయర్స్లో టర్మ్ మనం ఇక్కడ ఉన్నట్లయితే ట్యాక్స్ పేయర్గా ఉండి 5 ఇయర్స్ ఇక్కడ రెసిడెన్స్ అయితే మనకు సెటిల్మెంట్ వీసా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు. అది 5 ఇయర్స్ ఫిక్స్డ్ టర్మ్ నుంచి ఎండింగ్ సెటిల్మెంట్ వీసా అనేది ఒక కొత్త వర్డ్ తీసుకొచ్చారు. సో అందరికీ ఒకేలా సెటిల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి సెటిల్మెంట్ వీసా అయితే ఇవ్వడానికి అయితే కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. 5 ఇయర్స్ ఫిక్స్డ్ పీరియడ్ నుంచి 10 ఇయర్స్ బేస్ పీరియడ్ చేయబోతున్నారు. సో ఈ 10 ఇయర్స్ కూడా సెటిల్మెంట్ కావాలంటే 10 ఇయర్స్ ఉండాలి. ఈ 10 ఇయర్స్ కూడా అందరికీ సేమ్ కాదు. సో వాళ్ళ ప్రొఫైల్ని బట్టి అందులో ఇంకా నెగోషియేషన్ కూడా ఉన్నాయి. సో సెటిల్మెంట్ వీసా అనేది ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మన ప్రొఫైల్లోగా ఉంటే సెటిల్మెంట్ వీసా 10 ఇయర్స్ ఉండొచ్చు, మ్యాక్సిమం 10 ఇయర్స్ ఉండొచ్చు. ఇంకా తక్కువ ఎర్లీగా మనకు సెటిల్మెంట్ వీసా రావాలంటే మన ప్రొఫైల్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ చేంజెస్ అనేది 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ చేంజెస్ అనేది ఎప్పటి నుంచి చేస్తారని అయితే క్లారిటీగా లేదు ఇప్పటివరకు అయితే. సో చాలా వీడియోస్ చూసిన నేను. సో వాళ్ళందరూ కొన్ని వీడియోస్లలో స్ప్రెడ్ చేస్తున్నారు. 2021 నుంచి వచ్చిన అందరికీ ఈ 10 ఇయర్స్ పీరియడ్ అయితే అప్లికేబుల్ అవుతుందని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో నేను కన్సల్టేషన్ పేపర్స్లో అయితే ఎక్కడ వాళ్ళు ఆఫ్టర్ 2021 నుంచి వచ్చిన వాళ్ళకి ఇది వర్తిస్తుందని అయితే లేదు. సో వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే 2022 నుంచి 2024 మధ్య కేర్ వీసా తీసుకున్న వాళ్ళ కౌంట్ అయితే చాలా ఎక్కువ ఉందంట. సో వాళ్ళ కేర్ వీసా 2020 నుంచి వచ్చిన వాళ్ళు కేర్ వీసా తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ డిపెండెంట్స్ అంతా కలిపి వాళ్ళు యూకే గవర్నమెంట్ మీద చాలా బర్డెన్ పడుతుంది. సో వాళ్ళు ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత బెనిఫిట్స్ తీసుకుంటారు. సో బర్డెన్ పడుతున్న ఉద్దేశంతో ఓన్లీ కేర్ వీసా వాళ్ళకు మాత్రమే ఆఫ్టర్ 2020 నుంచి కేర్ వీసా తీసుకున్న వాళ్ళకి 15 ఇయర్స్ సెటిల్మెంట్ కావాలంటే 15 ఇయర్స్ పీరియడ్ అయితే పెట్టాలని అనుకుంటున్నారు. ఒక పాయింట్ అయితే క్లియర్, ఈ ఇయర్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఈ 10 ఇయర్స్ బేస్ పీరియడ్ వర్తిస్తుంది అయితే ఎక్కడ లేదు. ఎగ్జిస్టింగ్ స్కిల్ వర్క్ వీసా వాళ్ళకి ఈ 10 ఇయర్స్ బేస్ పీరియడ్ అయితే అప్లికేబుల్ అవుతుంది అయితే ఎక్కడ పాయింట్ మెన్షన్ చేయలేదు. సో దాని మీద ఇలాంటి కన్సల్టేషన్ కూడా పాయింట్స్ అయితే ఎలాంటి పాయింట్స్ పెట్టలేదు. బట్ మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మాత్రం అక్కడైతే ఒక పాయింట్ మెన్షన్ చేసారు. ఈ
ఈ కొత్త రూల్స్ అయితే ఎగ్జిస్టింగ్ స్కిల్ వర్క్ వీసా వాళ్ళకి అప్లికేబుల్ చేయాలా చేయకూడదని అయితే ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు. సో చాలామంది అయితే మ్యాక్సిమం పీపుల్ అప్లికేబుల్ చేయదని చెప్తారు, ఎందుకంటే అది ఫెయిర్. ఆల్రెడీ పాత రూల్ తోటి మన స్కిల్ వర్క్ వీసా ఇచ్చిన తర్వాత కొత్త రూల్స్ తీసుకొచ్చి దాని మీద ఇంప్లిమెంట్ చేయడం అది కరెక్ట్ కాదు. సో మ్యాక్సిమమ్ 100% అయితే కాన్ఫిడెంట్ ఉంది దాని మీద ఎగ్జిస్టింగ్ స్కిల్ వర్క్ వీసా వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవ్వదు అని. సో ఏదైనా అప్లికేబుల్ చేయాలనుకుంటే ఆల్రెడీ కొత్తగా ఆ టైం పీరియడ్ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి, కొత్తగా స్కిల్ వర్క్ వీసా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను. ఇప్పుడు క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ ప్రొఫైల్కి తగ్గుతాయి, ఏ ప్రొఫైల్కి పెరుగుతాయి అనేది అయితే. సో మన అప్లికెంట్కి అయితే C1 లెవెల్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నట్లయితే సో 1 year తగ్గుతుంది. సో 9 yearsలో సెటిల్మెంట్ వీసా వేసుకోవచ్చు. ఇంకా సెకండ్, హై ఇన్కమ్ ఉన్న వాళ్ళు, హై ట్యాక్స్ పేయబుల్ అప్లికెంట్స్, అంటే వాళ్ళ ఇన్కమ్ మినిమం వచ్చేసి 125,000 140 pounds per annum ఉండాలి. సో అప్లై చేసుకునే టైంకి 3 years వాళ్ళు ఇదే శాలరీ కంటిన్యూగా ఉంటే సో వాళ్ళు 3 yearsలోనే ILR అప్లై చేసుకోవచ్చు, అంటే 7 years తగ్గుతుంది. ఇంకా అప్లికెంట్లు వచ్చేసి శాలరీ వచ్చేసి 50,270 pounds per annum ఉన్నట్లయితే వాళ్ళకు 5 years డిస్కౌంట్, అంటే 5 yearsలో సెటిల్మెంట్ వేసుకోవచ్చు. అది ఇదే శాలరీ మళ్ళీ వాళ్ళకు కూడా 3 years కంటిన్యూగా సేమ్ శాలరీ ఉన్నట్లయితే వాళ్ళు 5 yearsలో సెటిల్మెంట్ వేసుకోవచ్చు. సో 2 years వేసిన తర్వాత నీకు నెక్స్ట్ 3 years నీ హైక్ వచ్చేసి శాలరీ ఎంత అయింది, ఆ తర్వాత 3 years నీకు ఆ శాలరీ తోటి కంటిన్యూ చేస్తే సో ఇమ్మీడియట్గా ILR వేసుకోవచ్చు. ఇంకా గ్లోబల్ టాలెంట్ వీసా అయితే చేంజ్ అవ్వలేదు. గ్లోబల్ టాలెంట్ వీసా ఉన్న వాళ్ళకి ఇంతకంటే ముందు ఇప్పుడు కూడా 3 yearsలో సెటిల్మెంట్ వీసా ఉంది. సో ఇప్పుడు చేంజెస్ కూడా ఏం చేయలేదు. అండ్ పబ్లిక్ సర్వీస్లో వర్క్ చేసినట్లయితే వాళ్ళకు 5 years డిస్కౌంట్, వాళ్ళు 5 yearsలో సెటిల్మెంట్ వీసా వేసుకోవచ్చు. అప్లికెంట్ లోకల్ కమ్యూనిటీలో వాలంటీర్ వర్క్ చేసినట్లయితే వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నాడు. అది 3 to 5 years తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకు 5 years లేదా 7 yearsలో సెటిల్మెంట్ వీసా వస్తుంది. సో ఈ ప్రొఫైల్లో అయితే మనకు సెటిల్మెంట్ వీసా బేస్ పీరియడ్ 10 years నుంచి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పబోతున్నాయి అబౌట్ 10 years బేస్ లైన్, ఇంకా అబౌట్ 10 years పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొఫైల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఒక 1 year బిలో వాళ్ళు ఏదైనా ఆ పాత్లో ఉన్నప్పుడు కానీ పబ్లిక్ ఫండ్స్ బెనిఫిట్స్ ఏవైనా తీసుకున్నట్లయితే వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా అడిషనల్గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు 10 + 5 15 yearsలో సెటిల్మెంట్ వీసా వస్తుంది. ఇంకా 12 months కంటే ఎక్కువ పబ్లిక్ ఫండ్స్ ఏదైనా బెనిఫిట్స్ తీసుకున్నట్లయితే సెటిల్మెంట్ పాత్లో ఉన్న వాళ్ళకి 10 years అడిషనల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే 10 + 10 20 years పడుతుంది వాళ్ళకి సెటిల్మెంట్ వీసా రావాలి అనుకుంటే. ఇంకా ఇక్కడ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకైతే త్రూ కానీ ఇల్లీగల్గా రిఫ్యూజెస్ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకైతే 20 years పెంచుతున్నారు. 10 + 20 30 years వాళ్ళకి సెటిల్మెంట్ వీసా రావడానికి. ఇంకా ఓవర్ స్టే ఉన్న వాళ్ళకి, ఇల్లీగల్గా వచ్చి విజిటింగ్ వీసా మీద ఇక్కడికి వచ్చేసి ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు, ఇంకా 6 months కంటే ఎక్కువ ఓవర్ స్టే ఉన్న వాళ్ళకి 20+ years, అంటే 10 years + 20 30 years వాళ్ళకు ఇంకే సెటిల్మెంట్ వీసా కావాలనుకుంటే సో ఈ కేసెస్లో అయితే సెటిల్మెంట్ వీసా పీరియడ్ అయితే పెంచుతూ ఉన్నారు. కొత్త రూల్స్ అన్నీ మన మీద ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తున్నాయి అయితే మాట్లాడుకుందాం. సో కొత్తగా UK రావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు అనుకుంటున్న వాళ్ళు, యాజ్ అ స్టూడెంట్గా రావాలనుకున్న వాళ్ళు వచ్చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఈ రూల్స్ మీకు అందరికీ 10 years ఫిక్స్ చేస్తాము అని అయితే ఖచ్చితంగా చెప్పట్లేదు వాళ్ళు. దీని మీద కొన్ని ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు, దానికి బట్టి చేంజెస్ చేస్తారు 2026లో. అప్పుడు ఫైనలైజ్ చేసి అప్పుడు కొత్త రూల్స్ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం అనేది అప్పుడు చెప్తారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండదు, ఎక్సెప్ట్ ది కేర్ వీసా వాళ్ళకి తప్ప స్కిల్ వర్క్ వీసా వాళ్ళకైతే చేంజెస్ ఏం లేవు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా చేంజెస్ చేసినా కూడా అందరికీ 10 years పెడతాము అని అనట్లేదు వాళ్ళు. సో వచ్చేవాళ్ళు మనం ఇక్కడికి వచ్చి హై శాలరీ, అంటే మినిమం 50,000 అబవ్ మనం శాలరీ గెయిన్ చేసుకున్నట్లయితే సేమ్ అదే 5 years మనకు వీసా సెటిల్మెంట్ వీసా ఉంటుంది. ఇంక సెటిల్ అవ్వాలి అని అనుకుంటే సేమ్ అదే పీరియడ్ ఉంది. కాకపోతే మనం హై ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకా మనము మంచి టాలెంటెడ్గా ఉంటే ఇంకా హై ప్యాకేజ్ సాలరీస్ కానీ ఎర్న్ చేసినట్లయితే సో మనకు 3 years సెటిల్మెంట్ వీసా వస్తుంది. ఇంకా గ్లోబల్ టాలెంట్ వీసా అనేది సేమ్ అట్లనే ఉంది, వాళ్ళు ఏం చేంజ్ చేయట్లేదు. గ్లోబల్ టాలెంట్ వీసా వాళ్ళకి సేమ్ 3 yearsలోనే మనకు సెటిల్మెంట్ వీసా ఇస్తున్నారు. UK ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వీసా స్పాన్సర్షిప్ కావాలంటే ద థ్రెషోల్డ్ సాలరీ కూడా పెంచేసారు, నియర్లీ 42,000, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 50,000 ఉంది. కాబట్టి మనకు ఇక్కడ ఉండి
ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే సేమ్ అదే స్లాబ్లో మనం జాబ్ కొట్టాలి. అట్లయితేనే నీకు స్పాన్సర్షిప్ వస్తుంది. స్పాన్సర్షిప్ వస్తే ఆ స్లాబ్లో నీకు స్పాన్సర్షిప్ వచ్చిందంటే డెఫినెట్గా నీకు మళ్ళీ 5 years సెటిల్మెంట్ వీసానే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు 42,000కి 50,000కి. సో ఇన్ కేసు మన స్టార్టింగ్లోనే జాబ్ కొట్టినట్లయితే మనకు ఇంక్రిమెంట్లో నియర్లీ 50,000కి మార్జిన్ చేసేసుకొని మనం 5 years సెటిల్మెంట్ వీసా కంటిన్యూ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇది ఇంప్లిమెంట్ అవుతే. సో పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక జాబ్ చేసేసుకొని లో ప్రొఫైల్ జాబ్ ఏదో ఒకటి చేసేసుకొని స్కిల్ వర్క్ వీసాలు కొనుక్కొని సో అట్లా అడ్జస్ట్మెంట్ అవుతాము. 5 years మేనేజ్ చేసుకుంటాము, 10 years మేనేజ్ చేసుకుంటాం అంటే కుదరదు. అది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇప్పటివరకు అయితే అవ్వలేదు. తక్కువ సాలరీ తోటి ఏదో స్కిల్ వర్క్ జాబ్ కొనుక్కొని 5 years ఎట్లా నెట్టుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది. బట్ ఇప్పుడైతే 10 years నెట్టుకుంటారు. అదే పరిస్థితిని 10 years లాగాలి అంటే చాలా కష్టము. సో వచ్చేవాళ్ళు ఉంటే కాన్ఫిడెంట్గా ఇక్కడ ఉండి జాబ్ కొట్టగలం అనే కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా రావచ్చు. ఇక్కడ మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ మంచి జాబ్ కొడితే మీకు సేమ్ అలా సెటిల్మెంట్ వీసా సేమ్ అలానే ఉంటుంది. సో వెయిట్ చేయండి, ఫిబ్రవరి వరకు వెయిట్ చేయండి. తర్వాత రూల్స్ ఎలాంటి చేంజెస్ చూసి అప్పుడు డిసిషన్ తీసుకోండి. సో ఎగ్జిస్టింగ్ స్కిల్ వర్క్ వీసా వాళ్ళకైతే నేను నా గెస్సింగ్ ఏంటంటే వాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఏం చేంజెస్ చేయరు కేర్ వీసాకి తప్పించి. సో ఇది నా అనాలిసిస్, నేను అనుకున్నది పేపర్ చదివిన తర్వాత నాకు అనిపించింది. సో పెద్దగా కంప్లీట్గా డోర్స్ ఏం క్లోజ్ అవ్వలేదు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు యూకే రావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వచ్చేసేయండి. కాకపోతే ఏదో ఒకటి పని చేసుకుని నెట్టుకొని వస్తాం. స్కిల్ వర్క్ వీసాలు స్పాన్సర్షిప్ కొనుక్కొని ఫుల్ టైం జాబులు చేసుకొని ఎట్లనైనా నెట్టుకు రావచ్చులే అనే ధీమాలు ఉంటాం మాత్రం రాకండి. బట్ డెఫినెట్గా సెటిల్ అవుతాం, మంచి జాబులు కొట్టగలుగుతాం అనే కాన్ఫిడెంట్ ఉండి మీరు మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ రిటర్న్ చేసుకోగలనే కాన్ఫిడెంట్ ఉంటే మాత్రమే రండి. చేంజెస్ చేయబోతున్నారు. అసలు 10 years పెట్టరా అసలు మొత్తానికి తీసేస్తారా అనేది అయితే వెయిట్ చేసి అయితే చూడండి. డెఫినెట్గా ఏమన్నా అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటా. సో వీడియోలో ఇప్పటివరకు అయితే క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. సో వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.